M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అక్కపై గోచరంగా ఉంది. మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంది. దోపిడీకి గురవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మేరకు ఈరోజు పార్లమెంట్కి సమర్థవంతమైనటువంటి దమ్మున్నటువంటి నేతలను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించడమే ప్రధాన లక్ష్యంగా, మనకి రావాల్సినటువంటి ఆర్థిక ఓటా అలాగే ఇతర అంశాలని సాధించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి నియోజకవర్గం నుంచి 25 కాన్స్టిట్యున్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల నుంచి ఈరోజు పోటీ చేయించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు 25 నియోజకవర్గాల నుంచి పోటీ చేయించడానికి ఈరోజు జాబితా ప్రకటించడంలో మొదటి జాబితాగా ఈరోజు 5గురిని అలాగే అమలాపురం, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, హిందూపూర్ ఈ 5 నియోజకవర్గాలని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. అలాగే మిగతా నియోజకవర్గాలను కూడా ప్రకటిస్తాం. మా లక్ష్యం ఒకటే, అన్యాయపోతున్న ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి. మన బిడ్డల భవిష్యత్తుకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక క్యారిటర్ని ఏర్పాటు చేయాలి. వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల కోసం రాజకీయాలు శాసిస్తున్నారు. వీళ్ళు బయట బాంఛన్ అంటున్నారు. అందుకని ఈ నాయకులతో వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి అధికార పక్షం కానీ అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఈ 10 ఏళ్ళుగా సాధించింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా బూడిదపాలు చేస్తున్నారు. ఇక్కడ అపార ఖనిజ వనరులు ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు. అందుకని వీళ్ళు పాలనకి పనికిరారు. 10 ఏళ్ళు సర్వనాశనం చేసిన చాలు. యువతని, విద్యావంతుల్ని, ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని కోరేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెడతాం. ఖచ్చితంగా 10% మమ్మల్ని ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు. ఈ 10% ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేకపోతున్నారు. అందుకని ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. స్వచ్ఛమైనటువంటి ఆంధ్ర భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళందరం ఏకమవ్వాలి. దానికి మేము సపోర్ట్ అని అన్ని వర్గాల నుంచి కూడా కులమతాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఈరోజు చాలామంది 10% ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరితో కూడా మేము ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని త్వరలో ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదొక్కటే శరణ్యం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితిని ఈరోజు ప్రజలు స్వాగతించిన మా యొక్క ఆలోచన విధానాన్ని విజయం సాధించడానికి మేము కార్యరూపం దాలుస్తామని సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నామండి. అలాగే అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ కూడా పోటీ చేస్తాం. అలాగే తెలంగాణ నుంచి కూడా మ్యాక్సిమం పోటీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది కూడా త్వరలో ప్రకటిస్తాం. ఈరోజు ఎంతమంది ప్రకటించారు? ఈరోజు 5 అండి. ఒకటి అమలాపురం, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, హిందూపూర్, బాపట్ల ఈ 5 నియోజకవర్గాలని ఈరోజు ప్రకటించడం రాష్ట్ర ప్రజా ఏమండి మా ఆంధ్ర అనే ఫీల్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళతో కలవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఆంధ్రాలో రాజకీయాలు శాసిస్తూ పరాయి రాష్ట్రంలో విలాసమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి ఏ రాజకీయ పార్టీని మేము కలవం. అలాంటి ఆలోచన నా సేవాంధ్ర, జై ఆంధ్ర మన స్థానాలకి ఈరోజు ప్రకటించదలుచుకున్నాం. అందులో భాగంగా ఈరోజు అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ శ్రీమతి భూసుమ రమణమ్మ గారిని ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే పల్లా నవరత్నం గారు అనకాపల్లి, మాడుగుల నాగశంకర్ బాపట్ల, అదేవిధంగా దారిలో ఉన్నారు వాండ్రాసి నాగ సత్యనారాయణ విశాఖపట్నం, రామాంజనేయులు హిందూపూర్. ఇలా 5గురిని మొదటి జాబితాలో పార్లమెంట్ స్థానాలకి ప్రకటించడం జరుగుతుంది. మా ప్రధాన లక్ష్యం ఉంటే ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది. ఈ రాష్ట్రం మీద విషయం కప్పుతుంది. ఈ రాష్ట్రంలో దమ్మున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని
పార్లమెంట్కి పంపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు, అలాగే కేజీపీఎస్ని మన రాష్ట్రం నుంచి సుమారు 33 లక్షల కోట్ల రూపాయలు అపార ఖనిజ సంపదల్ని నిధుల్ని దోచుకుపోయేటటువంటి ప్రయత్నాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛగా ప్రణాళికలు రచిస్తుంది. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి తెలుగుదేశం కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఒక్కళ్ళు నోరు మెదపడం. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే భయం, వీళ్ళ కేసుల నుంచి వీళ్ళు కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అందుకని మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆధ్వర్యంలో ఒక మూడో ప్రత్యామ్నాయ కూటమిని మేము సిద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆలోచన విధానాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా స్థిరపడాలన్నా, ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు నడిపించాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి హామీలు జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే కేజీపీఎస్ 50% ఆంధ్రప్రదేశ్ వాటా 12th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం చట్టబద్ధమైన హక్కు అది. మనకి 50% మన అభివృద్ధికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా వీళ్ళు దోపిడీ గురి చేస్తున్నారు. అందుకని ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అనేక నష్టాలకి, శ్రమలకి, ఒడిదుడుకులకి లోనవుతుంది. ఇక్కడి నుంచి నాయకుడు కావాలి, దమ్మన్నటువంటి నాయకుడు కావాలి. అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి, ఈ రెండు పార్టీలకే సాధ్యం. అలాగే యువతని, అలాగే ఉద్యమ భావాలు ఉన్నటువంటి వాళ్ళని ఆనాటి జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు మరో జయాంధ్ర ఉద్యమం లాంటి సేవాంధ్ర జయాంధ్ర అనే ఒక స్లోగన్తో ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఒక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తుల్ని పార్లమెంటరీ స్థానాలకి 25 స్థానాలకి పోటీ చేయించడానికి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే మా కూటమిలో ప్రధాన భాగస్వాములు అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి సిద్ధంగా ఉన్నాం. అలాగే పార్లమెంటు ప్రకటన జరిగిన మరుక్షణం అసెంబ్లీని కూడా ప్రకటిస్తాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. చైతన్యంతో కూడినటువంటి తిరుగుబాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఈ అధికార పక్షాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. 175 స్థానాలకి పోటీ చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామండి. అంటే మాకు సింబల్ కోర్టు వివాదంలో ఉంది, రేపటిగా ఉంది. అది వచ్చిన తర్వాత స్పష్టంగా మొత్తం అసెంబ్లీ స్థానాలన్నిటికీ కూడా మేము డీటెయిల్గా ప్రకటిస్తాం. రేపు హైకోర్టులో మాకు విచారణ